ఒక ఊరిలో రామయ్య సీతయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. సీతయ్య తన పని కష్టపడి చేసుకునేవాడు. రామయ్య బద్ధకస్తుడు. సీతయ్య రోజు అడవికి వెళ్లి చెట్టు కట్టెలు కొట్టుకుని తెచ్చి అవి పక్కూర్లో అమ్ముకుని వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవాడు. సీతయ్య సూర్యోదయంతోనే లేచి గొడ్డలి చేత పట్టుకుని అడవికి బయలుదేరాడు. ఒక పెద్ద చెట్టును చూచి అక్కడికి వెళ్ళాడు. ఈ చెట్టుకు చాలా కట్టెలు కొట్టుకోవచ్చు అనుకున్నాడు. చెట్టు ఎక్కి కట్టెలు కొడుతుండగా గొడ్డలి జారి కిందనే ఉన్న చెరువులో పడింది. అప్పుడు సీతయ్య బాధపడుతూ చెరువులోని గంగమ్మ తల్లిని ప్రార్థించాడు. సీతయ్య ప్రార్థనకు మెచ్చి గంగమ్మ తల్లి ప్రత్యక్షమైంది. ఓ మానవ, నన్ను ఎందుకు వేడుకొనుచున్నావు అని అడిగింది గంగమ్మ తల్లి. అప్పుడు సీతయ్య, నా విలువైన గొడ్డలి జారి చెరువులో పడినది. నా గొడ్డలి నాకు ఇవ్వు తల్లి. వెంటనే గంగమ్మ చెరువులో మునిగి బంగారు గొడ్డలి చూపించింది. ఆ గొడ్డలి నాది కాదు అన్నాడు సీతయ్య. మళ్ళీ వెండి గొడ్డలి చూపించింది. అది నాది కాదు, నాది ఇనుప గొడ్డలి అన్నాడు సీతయ్య. అప్పుడు గంగమ్మ చెరువులో నుండి ఇనుప గొడ్డలి తెచ్చింది. ఈ గొడ్డలి నాది అన్నాడు సీతయ్య. నీ నిజాయితీకి మెచ్చి నీకు 3 గొడ్డళ్లను ఇస్తున్నాను బహుమతిగా అన్నది గంగమ్మ తల్లి. 3 గొడ్డళ్లు తీసుకుని ఇంటికి వెళ్లి తన భార్యతో జరిగిన విషయం చెప్పాడు సీతయ్య. భార్యతో చెబుతున్నప్పుడు చాటుగా విన్నాడు. రామయ్య, నేను కూడా బంగారు గొడ్డలి తెచ్చుకోవాలి అనుకుని ఒక ఇనుప గొడ్డలి తీసుకుని చెరువు దగ్గరకు పోయి గొడ్డలిని చెరువులో పడేశాడు. నాకు గొడ్డలి ఇవ్వమని గంగమ్మను ప్రార్థించాడు. వెంటనే గంగమ్మ ఇనుప గొడ్డలిని చూపించింది. ఇది నాది కాదు అన్నాడు రామయ్య. వెండి గొడ్డలి చూపించింది. ఇది నాది కాదు అన్నాడు. బంగారు గొడ్డలి చూపించింది. అమ్మా, ఈ గొడ్డలి నాది అన్నాడు. వెంటనే అతని దుర్బుద్ధి తెలుసుకున్న గంగమ్మ, ఈ 2 నీవి కావు, నీది ఇనుప గొడ్డలి, నీవు అత్యాసపరుడవు. గంగమ్మ తల్లి 3 గొడ్డళ్లను చెరువుల్లో విసిరి వెళ్లిపోయింది. గంగమ్మ ఏడ్చుకుంటూ ఇంటి దారి పట్టాడు రామయ్య.